కమాన్ చెంటి, కేక్ కట్ చేయి. ఎంతసేపు? నా ప్రాణ స్నేహితుడు ఒకడొస్తున్నాడు, వాడి కోసమే ఈ వెయిటింగ్. ప్లీజ్ ఒక్క 5 minutes. హాయ్ రా, హ్యాపీ బర్త్డే. ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు? ఆఫీస్లో చిన్న వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకుని ఇంటికెళ్ళి డ్రెస్అప్ అయి వస్తున్నాను. రే, మీ ఫాదర్ సంపాదించింది సరిపోదా? ఇంకా ఎన్ని కోట్లు కావాలరా నీకు? అలా ఏం లేదురా. హలో పవన్, మీరు మాట్లాడేసుకుంటారా? మాకు పరిచయం చేయరా మీ ఓకే ఫ్రెండ్? ఓకే ఓకే సారీ, తను నా ఫ్రెండ్ ప్రకాష్. హాయ్, ఐమ్ సత్య. హాయ్. మీకు పార్టీలు అవి ఇష్టం ఉండవా? ఎప్పుడు ఇలాంటి పార్టీలు చూడలేదు. అంటే అది అప్పుడప్పుడు అండి. ఈ లైట్స్, ఈ సౌండ్లు ఇవన్నీ నాకు అంతగా ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు వస్తేనే కదండి అందరూ కలిసేది. నాకు పరిచయం ఉన్న అందరిలో వీడే రిచెస్ట్, పార్టీ విషయంలో మాత్రం పూరెస్ట్. చెప్పాలంటే పార్టీ మొత్తం అరేంజ్ చేసింది నా ఫ్రెండే. వావ్, సూపర్. పార్టీ ఇష్టం లేదు సరే, డ్రింకింగ్ అలవాటైనా ఉందా లేదా? అప్పుడప్పుడు. అయితే ఓకే, మీకోసం స్పెషల్ డ్రింక్ అరేంజ్ చేస్తాను. అయ్యో, అవన్నీ తర్వాత, ముందు కేక్ కట్ చేద్దాం. రేయ్, కట్ చేయి. ఓకే. హ్యాపీ బర్త్డే అలా తాగిన మత్తులో తెలియక చేసిన పొరపాటు వల్ల సత్య ప్రెగ్నెంట్ అయింది. మన ఇంట్లో పరిస్థితులు సత్య కూడా బాగా తెలుసు. నా భయాన్ని, బాధని అర్థం చేసుకుని అబార్షన్ కూడా చేయించుకుందామనుకుంది. మేం చేసిన తప్పు వల్ల ఒక పసి ప్రాణాన్ని బలి చేయడం పాపం అనిపించింది. నేనే నిర్ణయం చెప్పకపోయేసరికి తన జీవితం అన్యాయమైపోతుందని ఒకరోజు సత్య సూసైడ్ చేసుకోబోయింది. ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో నా వల్ల తల్లైన సత్యని తప్పక పెళ్లి చేసుకున్నాను. పున్నమి, ఈ విషయం నానమ్మకి తెలిస్తే నన్ను బతకనివ్వదు. పుట్టినింటికి దూరమైన సత్యని అనాథగా వదిలేయడం ఇష్టం లేక నేను ఇంట్లో దుబాయ్ అని చెప్పి ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటున్నాను. అక్కడికొచ్చిన ప్రతిసారి భాగ్యం కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని నిజం చెప్పాలనుకున్నాను. కానీ నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఈ నిజం తెలిస్తే భాగ్యం ఏమైపోతుందో అని. నువ్వెంత భయపడతావో నేనంతకన్నా ఎక్కువ భయపడుతున్నాను. ఇక్కడున్న సత్యకి ద్రోహం చేయలేను, అక్కడున్న భాగ్యానికి న్యాయం చేయలేకపోతున్నాను. కానీ సత్యం మిమ్మల్ని మోసం చేస్తుంది బావగారు. ఏంటి పున్నమి నువ్వు చెప్పేది? సత్య నన్ను మోసం చేయడం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. లేదు బావగారు, కళ్ళారా చూశాను కాబట్టే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. ఆమె నడవడిక సరిగా లేదు. మీరు కాకుండా ఆమెకి వేరే ఎవరితోనూ సంబంధం ఉంది. నేను నమ్మలేకపోతున్నాను పున్నమి. నేను చెప్పేది నిజం బావగారు. నిజమో అబద్ధమో, ప్రేమో మోసమో, మంచో చెడో ఎటో తేల్చుకోలేకుండా ఇరుక్కుపోయాను. అసలు బయటపడే దారే నాకు కనబడట్లేదు పున్నమి.